అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఓవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి అనంతపురం జిల్లాకు వేలాది కోట్ల రూపాయలు, కర్నూలు జిల్లాలో ఐటీ పార్కులతో సహా వేలాది పెట్టుబడులు, లక్షలాది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున, అంటే ప్రతిరోజు కూడా ఏదైతే గుంటూరు జిల్లా, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలతో పాటు ఏదైతే హాస్పిటల్స్ ఏరియాకు ఉన్నటువంటి గుంటూరు వారితోట ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు వారితోటలో పూర్తిగా డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమం 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు 3 అడ్డు రోడ్లు కలిపి దాదాపు 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులని, కష్టాలని కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటా ఉన్నారు. ప్రజా సమస్యలను కనుక్కుంటా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఒకటి చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు ఇప్పటికైనా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులెడుతూ ఉంది. దానికి ముఖ్య కారణం నారా లోకేష్ గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున పెట్టుబడులు మరి దేశంలో ఎక్కడ చూసినా కానీ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడైనా కానీ పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున అభివృద్ధి పరంపర నడుస్తూ ఉంది. పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి. అలానే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఈ రోజున నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 66.5 లక్షల రూపాయలు డ్రైనేజీ 1వ లైన్ నుంచి 6వ లైన్ దాకా మరి 3 అడ్డు రోడ్లతో సహా కలిపి మరి 66.5 లక్ష మరి గవర్నమెంట్ వచ్చినటువంటి అనతి కాలంలోనే 7 నెలల్లోనే చాలా పనులు చేస్తూ ఉన్నారు. అట్లానే 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అన్నిటి కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఇప్పుడు అభివృద్ధి పథంలోకి లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, అట్లానే మన 6వ వార్డు అయినటువంటి సమతా గారు, కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుంటూరు పరిధిలో ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పరుగులెడుతూ ఉన్నాయి. ఎన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఇట్లా గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి, నాయకులు అంటే ఎలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉన్నదే ఇదే. దీనికి మనందరం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో అది జరుగుతూ ఉంది. ఈరోజు 6వ వార్డులో గుంటూరు వారి తోటలో 0 లైన్ కానుంచి 8వ లైన్ వరకు కూడా డ్రైన్ అనేది పెట్టడం జరిగింది. అంతేకాకుండా 4, 5, 6 లైన్లో కూడా అడ్డ రోడ్లలో కూడా డ్రైన్స్ అనేది నిర్మాణం చేస్తున్నాం. మేము గత గవర్నమెంట్ నుంచి కూడా మేము వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పథకాల గురించి కానీ వీటి గురించి కానీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా ఇళ్లలో వాళ్ళు కూడా అందరూ ఒకటే అడుగుతున్నారు, మాకు పథకాలు వద్దమ్మా, మాకు డ్రైన్స్ కట్టించండి. ఇవన్నీ పూడిపోవటం వలన వర్షాలు పడినప్పుడు డ్రైన్లో వాటర్ అంతా బయటకు వచ్చి మాకు క్లీన్ చేసుకోలేకపోతున్నాం అనేసి అడగటం జరిగింది. ఈరోజు ఇక్కడ దగ్గర గుంటూరు వారి తోట వరకు 66.5 లక్షలతో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, డేగల ప్రభాకర్ మన చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇంతేకాకుండా కొత్తపేటలో కూడా ఎంపీ గ్రాంట్స్లో 2-3 సంవత్సరాల కిందట శాంక్షన్ అయినాయి. మాకు టీడీపీ కార్పొరేట్లకి అప్పుడు గ్రాంట్స్ ఇవ్వట్లేదని మేము గల్లా జయదేవ్ గారిని అడిగితే మాకు అమౌంట్లు ఇచ్చారు. దాని మీద సోమవారి వీధిలో కూడా మేము పెట్టుకోవటం జరిగింది. పెట్టుకున్నా కానీ కాంట్రాక్ట్ వేశారు, అయినా కానీ దాన్ని నిలిపేశారు.
ఇప్పుడు దానికి కూడా మేము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించుకుంటున్నాము. అంతేకాకుండా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా 2 సైడ్స్ డ్రైన్స్ అవి కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ ఇటుకలతో కట్టారు. దాని మీద కూడా నేను ఎన్నోసార్లు పెట్టడం జరిగింది, కానీ మాకు ఎటువంటి శాంక్షన్ జరగలేదు. ఇప్పుడు దగ్గర 1,70,00,000తో వర్కులు అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డ్రైన్స్కి కొబ్బరికాయ కొట్టించడం జరుగుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టి వదిలేయటమే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా కడుతున్నారు కాంట్రాక్టులు, ఇసుక కానీ శాండ్ కానీ ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ ఎంత మెజర్మెంట్స్తో వేస్తున్నారు, ఎంత క్వాలిటీగా కడుతున్నారు. ఏదైనా వర్క్ జరిగితే అది దగ్గర 25-30 ఏళ్ళ దాకా చెక్కు చెదరకుండా కూడా చూస్తున్నాము. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని వర్కులు చేస్తున్నారు 2-3 నెలలకే డ్యామేజ్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా మా వార్డులో అన్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా కూడా ఒక కార్పొరేటర్గా కూడా పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.